ఇక మేడ్చల్లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. బీహార్కు చెందిన నందకిషోర్, గోవింద్ కుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎంఆర్ కాలేజీ చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అమ్మాయిల హాస్టల్లోని బాత్రూంలో తొంగి చూసినట్లు గుర్తించారు. దురుద్దేశపూర్వకంగా అమ్మాయిల బాత్రూంలో కిషోర్, గోవింద్ ఈ నీచ పనికి పాల్పడ్డారు. ఈ క్రమంలో A1 నందకిషోర్, A2గా గోవింద్ తో పాటు 5గురిని పోలీసులు కేసు నమోదు చేసి మరోవైపు కాలేజీ డైరెక్టర్ మాదిరెడ్డి జగన్ రెడ్డి, ప్రిన్సిపల్ అనంతనారాయణ, వార్డెన్ ప్రీతిరెడ్డి, క్యాంపస్ వార్డెన్ ధనలక్ష్మిపై కూడా కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీఎంఆర్ కళాశాలలో జరిగినటువంటి ఏదైతే హిడెన్ కెమెరాస్ ఉదంతం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మేడ్చల్ పోలీసులు 7గురిని అదుపులోకి తీసుకున్నారు. కాలేజీ యాజమాన్యంతో సహా పలువురు అనుమానితులుగా ఉన్నటువంటి మెస్లో పనిచేసేటటువంటి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులుగా ఉన్నటువంటి 7గురిలో కూడా ఇద్దరు ఏదైతే తామే ఈ ఏదైతే హిడెన్ కెమెరాలతో బాత్రూంలో ఉన్నటువంటి అమ్మాయిల ఫోటోలు చిత్రీకరించాము, ఉద్దేశపూర్వకంగానే ఇది చేశామన్న కోణంలో వారు ఒప్పుకున్నట్టుగా కూడా తెలిసింది. వీరిద్దరు కూడా బీహార్కి చెందినటువంటి వారిగా పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. A1గా నందకిషోర్ని, A2గా గోవింద్ కుమార్ని కూడా నమోదు చేసినట్టుగా కూడా తెలిపారు. ఏదైతే ఈ ఉదంతాలన్నీ కూడా గత 3 నెలలు నుంచి కూడా జరుగుతున్న నేపథ్యంలో కళాశాల యాజమాన్యం వార్డెన్ దగ్గర నుంచి ప్రిన్సిపాల్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా కళాశాల యాజమాన్యం మొత్తం కూడా దీన్ని ఏదైతే బేఖాతరు చేసింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు ఈ ఉదంతం ఏదైతే ఉందో 3 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఈ ఉదంతానికి సంబంధించి మొన్న 31వ తారీఖు రాత్రి అర్ధరాత్రి ఏదైతే ఉందో ఆ మరుసటి రోజు ఈ ఉదంతం మళ్ళీ రిపీటెడ్గా అవుతూ ఉన్న నేపథ్యంలో ఒక అమ్మాయి గ్రహించి వెంటనే వార్డెన్కి వెళ్ళి ఏదైతే కెమెరాస్తో షూట్ చేస్తున్నారు బాత్రూమ్ గదిలో అన్న కోణంలో ఫిర్యాదు చేసినప్పటికీ వార్డెన్ ప్రీతిరెడ్డి పట్టించుకోలేదు. అలాగే ఫ్లోర్ వార్డెన్ ఎవరైతే ఉంటారో క్యాంపస్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ధనలక్ష్మి కూడా పట్టించుకోలేదు. కాలేజీ డైరెక్టర్ జంగారెడ్డి కూడా పట్టించుకోలేదు. ప్రిన్సిపల్ అనంతనారాయణ వీరెవ్వరూ కూడా పట్టించుకోని నేపథ్యంలో చైర్మన్ చామకూరి గోపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనితో పాటు వీరందరినీ కూడా నిందితులుగా నమోదు చేస్తూ ఛార్జ్ షీట్లో అయితే మేడ్చల్ పోలీసులు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించి ఛార్జ్ షీట్లో A1గా నందకిషోర్ని, A2గా గోవింద్ని మెన్షన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే విద్యార్థుల ఫిర్యాదు, అలాగే విద్యార్థుల ఫోటో ఏదైతే వీడియోలో చిత్రీకరించినటువంటి అగంతకులు ఎవరైతే ఉన్నారో వారిని అయితే ఇద్దరిని అయితే ట్రేస్ అవుట్ చేశారు పోలీసులు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది. మిగతా ఇంకా ఎంతమంది ఇందులో పాల్గొన్నారు, వీరిద్దరికి సహకరించినటువంటి వాళ్ళు ఎవరు అన్న కోణంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే బాత్రూమ్ వెంటిలేటర్ దగ్గర ఉన్నటువంటి డస్ట్ దగ్గర ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా శాంపిల్ కలెక్షన్ తీసుకున్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్స్ మొత్తం కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ రిపోర్ట్స్ వచ్చిన పక్షంలో కొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పోలీసులు ఈ సంఘటనకి సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉంది అన్న కోణంలో కూడా చెప్పారు. మొత్తం మీద 7గురిని ఇందులో నమోదు చేస్తూ ఈ కేసుకి సంబంధించి సీఎంఆర్ కళాశాలలో అగంతకులు అమ్మాయిల బాత్రూమ్ గదిలో హిడెన్ కెమెరాస్తో మొత్తం అక్కడ ఉన్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా వారి ఏదైతే ప్రైవసీకి సంబంధించినటువంటి స్నానాల గది అలాంటి గదుల్లో ఉన్నటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా చిత్రీకరించినటువంటి అగంతకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఏదైతే గ్రహించే పనిలో అయితే పోలీసులు నిమగ్నమై ఉన్నట్టుగా అయితే తెలిసింది. ప్రస్తుతం అయితే ఇద్దరిని A1గా, A2గా నమోదు చేసినటువంటి పోలీసులు మిగిలిన ఎంతమంది ఉన్నారు, అలాగే ఈ ఉదంతాన్ని మొత్తాన్ని కూడా 3 నెలల నుంచి కూడా విద్యార్థులు కాలేజ్ యాజమాన్యానికి చెప్తున్నా కూడా పట్టించుకోలేదు. కాబట్టి చైర్మన్తో సహా, ప్రిన్సిపల్తో సహా, ఫ్లోర్ ఇన్ఛార్జితో సహా ప్రతి ఒక్కరి మీద కూడా సెక్షన్లు నమోదు చేస్తూ ఛార్జ్ షీట్లో అయితే
నమోదు చేసింది. మొత్తం మీద ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీరిద్దరి మీద కూడా ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ సిఎంఆర్ కళాశాలలో జరిగినటువంటి ఈ ఉదంతానికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ చిత్రీకరణకు సంబంధించినటువంటి వీడియోలు ఎక్కడ బయట లీక్ అయితే తమ పిల్లల పరిస్థితి ఏంటి అన్న కోణంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి చదువుకునేటటువంటి అకాడమిక్ ఇయర్ ఎండింగ్ లో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో చదువుని అర్ధాంతరంగా ఆపేసి తీసుకుని వెళ్ళినటువంటి తల్లిదండ్రులు విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. అనుష. రైట్ ఉషా, థ్యాంక్ యూ.